హాయ్ అండి. ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే వినాయక చవితి పండక్కి వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడు డీజే సౌండ్లు పెట్టుకొని వెళుతున్నారు చాలామంది. ఆ డీజే సౌండ్కి హార్ట్ అటాక్ ఉన్న వాళ్ళకి గుండెల పగిలేలా అంత పెద్ద పెద్ద సౌండ్లు పెట్టుకొని వెళ్తున్నారు. మొన్న మా ఎదురు బొమ్మ తీసుకెళ్ళేటప్పుడు డీజే సౌండ్ పెడితే మా వంటగదిలో ఉన్న అర్మర్లో సామాను పళ్ళాల కింద పడ్డాయి. అంటే మీరు అర్థం చేసుకోండి ఎంత సౌండ్ పెట్టారో. అసలు ఇల్లంతా భూకంపం వస్తే ఎలా అదిరిపోయిద్దో అలా అదిరిపోయింది. గంట సేపటి దాకా అట్లా ఎదురుగా రోడ్డు మీదే పెట్టి ఆ డీజే సౌండ్ చాలా పెద్ద సౌండ్ పెట్టారు. అక్కడెక్కడో హాస్పిటల్లో ఒక పేషెంట్ గుండె జబ్బు హార్ట్ అటాక్ ఉన్న పేషెంట్ కూడా చనిపోయారంట. పెట్టుకోవచ్చు మీరు సరదా కోసం డీజే సౌండ్లు, కాకపోతే అంత పెద్ద సౌండ్ కాదు, కొంచెం తగ్గించుకోండి. మీ సంతోషం కోసం ఎదుటివారు బలి అవ్వటం మంచిది కాదు కదా. మీకు బాగానే ఉంటుంది, కానీ పెద్దవాళ్ళు ఉంటారు, ఆరోగ్యం సరిలేని వాళ్ళు, హార్ట్ పేషెంట్లు చాలామంది ఉంటారు. వాళ్ళందరికీ ఎంత ఇబ్బంది అయిద్దో ఒకసారి ఆలోచించండి. నేను చెప్పానని మీరేమీ అనుకోవద్దు. డీజే సౌండ్లు ఈ 11-15 రోజులు కూడా వరుసనే డీజేలు పెట్టుకొని వినాయకుడిని నిమజ్జనానికి వెళ్తున్నారు. అలాంటి వారు కొంచెం తగ్గించుకోండి. అంటే బయటికి వెళ్ళినప్పుడు మీరు ఎంత సౌండ్ అన్నా పెట్టుకోండి, కానీ ఇళ్ళ మధ్యలో ఉన్నప్పుడు సౌండ్ కొంచెం తగ్గించుకోండి. ఎందుకంటే చాలామంది ముసలి వాళ్ళు ఉంటారు, హార్ట్ పేషెంట్లు ఉంటారు, ఆరోగ్యం సరిలేని వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ కూడా గుండెల్లో దడొచ్చేసింది అనమాట ఆ రోజు మాకైతే. కాబట్టి నేను చెప్పానని మీరేమనుకోకుండా కొంచెం సౌండ్ తగ్గించుకొని పెట్టుకోండి. ఆ సౌండ్లు ముసలి వాళ్ళకి, హార్ట్ పేషెంట్లకి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీ సంతోషం కోసం ఎదుటి వారిని ఇబ్బంది పెట్టడం మంచిది కాదు. కాబట్టి కొంచెం సౌండ్ తగ్గించుకోండి.